ఎడిటోరియల్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏం రాశారు, డేటా ఇంటరప్టెడ్ అని చెప్పి రాశారు. డేటా అంటే మీ అందరికీ తెలిసిందే, అది ఇంటరప్ట్ అవుతుంది అంటే అన్ఇంటరప్టెడ్గా రావట్లేదు, ఇంటరప్షన్స్ వస్తున్నాయి అంటే మధ్యలో అంతరాయాలు వస్తున్నాయి అనేది రాశారు. దీనికి సంబంధించి అనేది చూద్దాం. రివైవింగ్ ది అఫీషియల్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ సర్వే ఈజ్ ఓన్లీ ఏ ఫస్ట్ స్టెప్. అఫీషియల్ హౌస్ హోల్డ్ స్పెండింగ్ సర్వే అంటే అఫీషియల్గా గవర్నమెంట్ రన్ చేసే హౌస్ హోల్డ్ స్పెండింగ్ అంటే మీకు కన్జంప్షన్ ఎలా ఉంది, రూరల్లో కన్జంప్షన్ ఎలా ఉంది, అర్బన్ ఏరియాస్లో కన్జంప్షన్ ఎలా ఉంది, ఎంతెంత ఖర్చు పెడుతున్నారు అని ఒక సర్వే అనేది క్విన్నియల్లీ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేసేవాళ్ళు. అది మళ్ళీ ఇప్పుడు చేయాలి అనే ఆలోచనలో గవర్నమెంట్ ఉంది. రివైవ్ అంటే టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్. రివైవ్ అంటే అర్థం ఏంటి, టు బ్రింగ్ సంథింగ్ బ్యాక్, దాన్ని మళ్ళీ తీసుకురావడం అనే మీనింగ్ మనకి వస్తుందన్నమాట. సో అఫీషియల్ హౌస్ హోల్డ్ సర్వేని మళ్ళీ తీసుకురావడం అనేది ఈజ్ ఓన్లీ ఏ ఫస్ట్ స్టెప్. ఇంకా చాలా ఉన్నాయి చేయాల్సినవి, ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే అని చెప్పి రాశారు. కాంటెక్స్ట్ ఏంటి, ఎందుకు ఇదంతా రాశారు అనేది మనం ఎడిటోరియల్ చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఇండియాస్ అఫీషియల్ స్టాటిస్టికల్ మిషనరీ ఈజ్ గేరింగ్ అప్ టు రీలాంచ్ ది ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వే ట్రెడిషనల్లీ అండర్టేకెన్ క్విన్నియల్లీ ఫ్రమ్ జూలై 2022. ఓకేనా, జూలై 2022 నుంచి ఈ ఆల్ ఇండియా హౌస్ హోల్డ్ కన్స్యూమర్ ఎక్స్పెండిచర్ సర్వేని మళ్ళీ రీలాంచ్ చేయాలని చెప్పి అఫీషియల్ స్టాటిస్టికల్ మిషనరీ రెడీ అవుతుంది, గేరప్ అవుతుంది. గేరప్ అంటే ప్రిపేర్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ గేరింగ్ అప్ టు సంథింగ్ దట్ మీన్స్ యు ఆర్ ట్రైంగ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్. దానికి ప్రిపరేషన్ అనేది మొదలు పెడుతుంది. ఇది జనరల్గా ఎప్పుడు జరుగుతుంది, ట్రెడిషనల్లీ అండర్టేకెన్ క్విన్నియల్లీ మీన్స్ ఎవ్రీ 5 years, ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి ఈ సర్వే అనేది జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఫ్రక్టిఫైస్ అంటే అర్థం ఏంటి, నిజంగానే కార్యరూపం దాల్చితే, ఇది నిజమైతే, ఇఫ్ ఇట్ బికమ్స్ రియాలిటీ, నిజంగా ఈ సర్వే జరిగితే. చూడండి, గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీ, ఫ్రూట్ లాగా ఉంటుంది. ఫ్రక్టిఫై అంటే ఫలప్రదం అవ్వడం. ఫలం అంటే ఏంటి, పండు, ఫ్రూట్. ఫ్రక్టిఫై అంటే ఫ్రూట్ అవ్వడం. కాయ పండు అయిందంటే పాజిటివ్ కదా. మనం కాయ పండు నువ్వు ఏదైనా పని మీద బయటకు వెళ్ళావు మనకి ఏమంటారు, కాయ పండు అని అడుగుతారు. ఇంట్లో చాలా కామన్గా అడుగుతారు. కాయ అంటే పని అవ్వలేదని, పండు అంటే పని అయ్యిందని. ఫ్రక్టిఫై అంటే పని అయ్యిందని, ఒకవేళ ఇదని కార్యరూపం దాల్చితే, నిజం అయితే. ద రిజల్ట్ మే బీ నోన్ టువర్డ్స్ ద లేటర్ హాఫ్ ఆఫ్ 2024. 2024 చివరికి మనకి దీని రిజల్ట్ ఏంటనేది తెలుస్తుంది. ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ పర్మిట్స్ ద రిలీజ్, అది కూడా గవర్నమెంట్ రిలీజ్ని పర్మిట్ చేస్తే, అంటే డేటాని గ్యాదర్ చేసిన తర్వాత గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే కొన్నిసార్లు డేటా పాయింట్స్ వాళ్ళకు అనుకూలంగా లేకపోతే స్కటిల్ చేస్తాయి. ఏం చేస్తాయేమో స్కటిల్ అంటే ఆపేస్తాయి. ఆ రిలీజ్ కాకుండా బయటికి రాకుండా ఆపేస్తాయి. టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్. స్కటిల్ అంటే టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, ఆపేస్తూ ఉంటాయి. రిలీజ్ చేయకుండా పర్మిషన్ ఇవ్వవు అనమాట. ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటాయి. ఒకవేళ గవర్నమెంట్ అలా చేయకుండా రిలీజ్ని పర్మిట్ చేస్తే 2024 సెకండ్ హాఫ్ కల్లా ఈ డేటా అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. ద లాస్ట్ సచ్ సర్వే 17-18లో జరిగింది. డిడ్ నాట్ గెట్ సచ్ ఏ శాంక్షన్. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. సర్వే జరిగింది కానీ గవర్నమెంట్ సర్వే డేటాని బయట పెట్టడానికి అప్రూవల్ ఇవ్వలేదు లాస్ట్ టైం. ఇట్స్ రిజల్ట్స్ రిపోర్టెడ్లీ ఇండికేటెడ్ ద ఫస్ట్ ఫాల్ ఇన్ మంత్లీ పర్ క్యాపిటా స్పెండింగ్ బై హౌస్ హోల్డ్స్ సిన్స్ 1973, with rural households facing a sharper decline compared to 2011-12. గవర్నమెంట్ డేటాను రిలీజ్ చేయలేదు కానీ రిపోర్టెడ్లీ అంటే కొన్ని అనుకున్న వర్గాల ప్రకారం అందరూ చెప్పుకుంటున్నట్టుగా అఫీషియల్ డేటా గవర్నమెంట్ అనౌన్స్ చేయలేదు. కానీ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఆ సర్వేలో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ పర్ క్యాపిటా స్పెండింగ్ అంటే ప్రజలు ఖర్చు పెడుతున్న అమౌంట్ అనేది యాక్చువల్గా తగ్గిందంట ఫర్ ద ఫస్ట్ టైం. 2011-12తో పోల్చుకుంటే ఎక్స్పెండిచర్ తగ్గింది. ఇయర్ ఏమవుతుంది, ప్రజల ఆదాయాలు పెరుగుతూ ఉంటాయి, స్పెండింగ్ కూడా పెరుగుతుంది అనేది ఎక్స్పెక్టేషన్. కానీ అన్ఫార్చునేట్లీ అక్కడేమో ఏమైంది, స్పెండింగ్ అనేది తగ్గింది అని వచ్చింది ఇన్ఫర్మేషన్. అఫీషియల్గా అన్అఫీషియల్గా తెలిసిన ఇన్ఫర్మేషన్ అది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం యొక్క ప్రతిష్టకి దెబ్బతీస్తుందని భావించి ప్రాబబ్లీ వాళ్ళు డేటాని బయటికి రిలీజ్ చేయకుండా ఆపేశారు. ద స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ హ్యాడ్ ఫ్లాగ్డ్. స్టాటిస్టిక్స్ మినిస్ట్రీ ఏం చేసింది, డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అంటే అక్కడ ఉన్న డేటా ఒకలా ఉంది, ఇంకో దగ్గర ఉన్న డేటా ఇంకోలా ఉంది, రెండు ఒకేలా లేవు
డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి, డేటా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, డైవర్జెన్సెస్ బిట్వీన్ ఎస్టిమేటెడ్ కన్జంప్షన్ లెవెల్స్ అండ్ ద యాక్చువల్ అవుట్పుట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్. యాక్చువల్ జీడిపి చూస్తే ఒకలా ఉంది, ఇక్కడేమో కన్జంప్షన్ ఏమో తక్కువ అని చెప్తున్నారు. రెండింటికి సింక్ కుదరట్లేదు, డైవర్జెన్స్ ఉంది. కన్వర్జెన్స్ అంటే కలవడం, ఇలా కలిసాయి అనుకోండి రెండు కన్వర్జెన్స్, ఇలా విడిపోయాయి అనుకోండి డైవర్జెన్స్. యాక్చువల్ డేటా తీస్తే ఏమో బాగుంది, కానీ ఈ డేటా ఏమో ఇప్పుడు చూడండి, అవుట్పుట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఏమో బాగుంది. గవర్నమెంట్ ఏమంటుంది, అవుట్పుట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఏమో పాజిటివ్ బాగుంది అంటున్నారు. కన్జంప్షన్ వచ్చేసరికి అంత బాగాలేదని చెప్పి అంటున్నారు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఒకళ్ళ మనిషి ఏదన్నా కన్జంప్షన్ అంటే అర్థం ఏంటి? కొనుక్కొని తినడం లేదా కొనుక్కొని ఉపయోగించుకోవడం. ఒక ఫ్రిడ్జ్ కన్జ్యూమ్ చేశానంటే అర్థం ఏంటి? ఫ్రిడ్జ్ని కొన్నాను అని అర్థం. నువ్వు కన్జంప్షన్ ఉంటేనే కదా గుడ్స్ అండ్ సర్వీసెస్ కొనడాలు జరుగుతాయి, సేల్స్ జరుగుతాయి. సేల్స్ జరిగితేనే కదా ప్రొడక్షన్ పెరుగుతుంది. అర్థమైందా? కన్జంప్షన్ ఉంటేనే సేల్స్ ఉంటాయి, సేల్స్ ఉంటేనే ప్రొడక్షన్ ఉంటుంది. మరి ప్రొడక్షన్ బాగుంది అని చెప్తున్నాం, మరి కన్జంప్షన్ ఏమో అఫీషియల్ డేటా ప్రకారం అంత బాగాలేదని చెప్పి వస్తుంది. అందుకే డేటా రిలీజ్ చేయట్లేదని గవర్నమెంట్ చెప్పింది. సో ఇక్కడ కన్జంప్షన్ డేటాకి ఇక్కడ ప్రొడక్షన్ డేటాకి సింక్ అవ్వట్లేదు, డైవర్జెన్సెస్ ఉన్నాయి అని చెప్పి గవర్నమెంట్ ఆ డేటాని రిలీజ్ చేయకుండా ఆపేసింది. ఓకేనా? While it had sought to scuttle suggestions that unflattering data were being obfuscated. చూడండి, అన్ఫ్లాటరింగ్ డేటా అన్నారు. అన్ఫ్లాటరింగ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ అన్ఫేవరబుల్ అంటే గవర్నమెంట్కి అనుకూలంగా డేటా లేదు. గవర్నమెంట్కి డేటా అనుకూలంగా లేదు కాబట్టే ఈ డేటాని వర్ బీయింగ్ అబ్ఫస్కేట్ చేయడానికి గవర్నమెంట్ ట్రై చేస్తుంది. అబ్ఫస్కేట్ అంటే టు మేక్ సంథింగ్ అన్క్లియర్. సో బయట పెడితే మొత్తం క్లియర్గా తెలిసిపోతుంది, దానికి కనిపించనీయకుండా క్లారిటీ ఇవ్వకుండా దాన్ని స్కటిల్ చేసే అబ్ఫస్కేట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుందని సజెషన్స్ అంటే మాటలు వచ్చాయి. సజెషన్ అంటే సూచన అని కాదు అక్కడ మీనింగ్, మాటలు, ఇండికేషన్స్ అని అర్థం. సో పీపుల్ వర్ సజెస్టింగ్, విచ్ మీన్స్ పీపుల్ వర్ ఇండికేటింగ్ దట్ గవర్నమెంట్ వాజ్ ట్రైంగ్ టు అబ్ఫస్కేట్ అన్ఫ్లాటరింగ్ డేటా గవర్నమెంట్కి అనుకూలంగా లేదు, అందుకే దాన్ని ప్రజల ముందుకు తీసుకురాకుండా గవర్నమెంట్ దాన్ని దాచిపెట్టడానికి అబ్ఫస్కేట్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అని చెప్పి పీపుల్ వర్ కమెంటింగ్. దాన్ని స్కటిల్ చేయడానికి, స్కటిల్ అంటే ఆపడం, ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్, ఈ మాటల్ని కట్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. మీకు అర్థమైందా? మేము అలా ఏం చేయలేదు అని చెప్తోంది. అలా ఏం మమ్మల్ని ఏం అనకండి, మేము అలా ఏం చేయలేదు అని చెప్పి దాన్ని మాటల్ని అదుపు చేయడానికి, కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేసింది. అలా కాకుండా ఏం చేసి ఉండొచ్చు? ఏ బెటర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అలా కాకుండా గవర్నమెంట్ ఏమి చేసి ఉండవచ్చు? వుడ్ హ్యావ్ బీన్ టు రిలీజ్ ద డేటా విత్ క్యావియట్స్. సరే, డేటా రిలీజ్ చేస్తున్నాం కానీ దీంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చు, ఇందులో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. క్యావియేట్ అంటే అర్థం ఏంటి? ఒక చిన్న ప్రావిజో, అంటే దీంట్లో ఇష్యూస్ ఉన్నాయి, డేటా క్వాలిటీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి చిన్న ప్రావిజో ఇచ్చేసి రిలీజ్ చేస్తుంటే బాగుండేది. మీకు అర్థమైందా? దట్ వుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఆర్ యూ గెటింగ్ ఇట్? అంటే మేము డేటా రిలీజ్ చేస్తున్నాం కానీ ఇది 100% యాక్యురేట్ కాదు, దీనికి యాక్చువల్ జీడిపికి సింక్ లేదు, అవుట్పుట్కి డైవర్జెన్సెస్ ఉన్నాయని చెప్పి క్యావియేట్ రిలీజ్ చేసి మీరు అఫీషియల్గా రిలీజ్ చేయాల్సింది అని చెప్పి ఈ హిందూ వాడు అంటున్నాడు. మీరు పూర్తిగా డేటాని బయటికి రిలీజ్ చేయకుండా ఆపేశారు. అలా కాకుండా యూ కుడ్ హ్యావ్ రిలీజ్డ్ ఇట్ విత్ ఏ క్యావియేట్. క్యావియేట్ అంటే ఏంటి? ఒక కండిషన్, ఒక వార్నింగ్. ఆ డేటాని యాజ్ టీజ్గా తీసుకోకండి, దిస్ ఈజ్ నాట్ ఇన్ సింక్ విత్ అవుట్పుట్ డేటా, దేర్ ఆర్ సమ్ క్వాలిటీ ఇష్యూస్ అని చెప్పేసి రిలీజ్ చేసి ఉండాల్సింది అని చెప్పి అంటున్నారు. It could have argued, for instance, that the numbers at best reflect the short-term impact of bold structural reforms carried out in the year preceding the survey to formalize the economy. ఏం చేశారు? డిమానిటైజేషన్, జిఎస్టీ. ఈ సర్వే జరగడానికి ముందే గవర్నమెంట్ డిమానిటైజేషన్ చేసింది, జిఎస్టీని తీసుకొచ్చింది. ఎకానమీని ఫార్మలైజ్ చేయడానికి, అంటే ఇన్ఫార్మల్ ఎకానమీని ఫార్మల్ ఎకానమీగా మార్చడానికి. ఇన్ఫార్మల్ ఎకానమీ, ఫార్మల్ ఎకానమీ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టకుండా ఉన్న ఎకానమీ ఇన్ఫార్మల్ ఎకానమీ, గవర్నమెంట్కి ట్యాక్సులు కడుతూ ఉండే ఎకానమీ ఫార్మల్ ఎకానమీ. రైట్? ఫార్మల్ ఎకానమీలో ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? గవర్నమెంట్కి ట్యాక్స్ ఇన్కమ్ వస్తుంది, ఎంప్లాయీస్కి కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఎంప్లాయీస్కి ఏముంటాయి? పిఎఫ్, గ్రాట్యుటీ, ఇన్సూరెన్స్, ఇట్లాంటి బెనిఫిట్స్ కంపెనీస్ ప్రొవైడ్ చేస్తాయి ఇఫ్ యూఆర్ ఇన్ ఏ ఫార్మల్ ఎకానమీ. అలా కాకుండా ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్కర్గా నువ్వు పనిచేస్తున్నావు, లేకపోతే ఏ బిల్లులు లేకుండా నువ్వు అమ్మేస్తున్నావు అనుకోండి, అది ఇన్ఫార్మల్ ఎకానమీ. సో అందరినీ జిఎస్టీ పరిధిలోకి తేవాలి, ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించాలి, డిజిటలైజేషన్ చేయాలి, అన్నీ అఫీషియల్గా గవర్నమెంట్కి తెలిసేలాగా జరగాలి అని చేసే ప్రయత్నం
ఇన్ఫార్మల్ నుండి ఫార్మల్ చేయడం అనమాట. ఈ క్రమంలో గవర్నమెంట్ కొన్ని స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఏంటవి? జిఎస్టీ తీసుకురావడం, డిమానిటైజేషన్ తీసుకురావడం, ఈ ప్రయత్నాలు చేసింది. దీని యొక్క షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ వల్ల ప్రాబబ్లీ జనాల ఖర్చులు తగ్గించుకొని ఉండొచ్చు. దీనివల్ల ఎంతోమంది ఇమీడియట్గా కొంతమంది ఇబ్బంది పడ్డారు. సడన్గా జిఎస్టీ తేవడం వల్ల, సడన్గా డిమానిటైజేషన్ తేవడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ ఇబ్బంది వల్ల ప్రాబబ్లీ షార్ట్ టర్మ్లో వాళ్ళకి ఇంపాక్ట్ వచ్చింది. అందువల్ల వాళ్ళ కన్జంప్షన్ అనేది తగ్గిందని చెప్పి గవర్నమెంట్ వాదించవచ్చు. గవర్నమెంట్ వాదించే అవకాశం ఉంది. అర్థమైందా? అలా మాట్లాడుంటు ఇట్ కుడ్ హ్యావ్ ఆర్గ్యూడ్, అలా చెప్పుండొచ్చు. ఏ ఫ్రెష్ సర్వే కుడ్ దెన్ హ్యావ్ బీన్ కమిషన్ లేటర్ ఫర్ ఎ క్లియర్ పిక్చర్. సో ఈ సర్వేలో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, సో ఇప్పుడు ఫ్రెష్ సర్వే కమిషన్ చేస్తున్నాము అని చెప్పి గవర్నమెంట్ చెప్పుండు. పూర్తిగా డేటాను దాచేయకుండా ఇలా చేసి ఉండొచ్చు, కానీ గవర్నమెంట్ అలా చేయలేదు. This is what the UPA had done in 2011-12 to measure employment and consumer spending levels afresh after the 2009-10 surveys were affected by the global financial crisis and a severe drought that hit rural incomes. 2011-12లో ఏం జరిగిందంటే మనకి 2009-10లో ఒక సర్వే జరిగింది, కానీ అప్పటికేంటంటే 2009లో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, ఆర్థిక సంక్షోభం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా. దానివల్ల ఇబ్బందులు వచ్చాయి. ఆర్థిక సంక్షోభం ఒక 1 year నుండి పోతుంది, కానీ సరిగ్గా అదే టైంలో సర్వే చేయడం వల్ల పూర్తిగా ఎకానమీ బాగాలేదేమో, ప్రజలు స్పెండింగ్ ఆపేశారేమో అనే అనుమానాలు వచ్చేస్తాయి. అందుకని యూపీఏ గవర్నమెంట్ ఏం చేసింది, అది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల రూరల్ ఏరియాస్లో కరువు వచ్చేసింది, కరువు వల్ల వాళ్ళ ఇన్కమ్స్ దెబ్బతిన్నాయి, దానివల్ల ఎక్స్పెండిచర్స్ పడిపోయాయి అని చెప్పి మళ్ళీ 2011-12లో మళ్ళీ ఫ్రెష్గా సర్వే చేసింది. మీరు కూడా అలా చేసి ఉండొచ్చు. 17-18లో చేసిన సర్వేకి ఇంపాక్ట్, షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి మళ్ళీ ఇమీడియట్గా ఇంకో సర్వే కమిషన్ చేసి ఉండాల్సింది అని చెప్పి ఈ ఎడిటోరియల్ చెప్తోంది. సరే, అప్పుడు ఎలాగో మరి చేయలేదు, ఇప్పుడు గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ద గవర్నమెంట్ హెడ్ ప్రామిస్డ్ టు ఎగ్జామిన్ ద ఫీజిబిలిటీ ఆఫ్ ఎ ఫ్రెష్ కన్స్యూమర్ స్పెండింగ్ సర్వే ఓవర్ 2021 and 21-22 ఆఫ్టర్ ఇన్కార్పొరేటింగ్ ఆల్ డేటా క్వాలిటీ రిఫైన్మెంట్స్ మూటెడ్ బై ఏ ప్యానల్. మూటెడ్ అంటే సజెస్టెడ్ అని అర్థం. ఇంతకుముందు డేటా క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. సో ఏం మార్పులు చేయాలని చెప్పి ఒక ప్యానల్ వేశారు. ఆ ప్యానల్ వచ్చి సజెషన్స్ ఇచ్చింది. ఆ సజెషన్స్ అన్నింటినీ ఇన్కార్పొరేట్ చేసి డేటాని రిఫైన్ చేసి మళ్ళీ 2021 కానీ 21-22 కానీ సర్వే చేస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రామిస్ చేసింది, కానీ ఇంకా చేయలేదు. వన్ హోప్స్ ద ఎగ్జాక్ట్ రిఫైన్మెంట్స్ ఆర్ స్పెల్ట్ అవుట్ అప్ ఫ్రంట్ ఇన్ ది అప్కమింగ్ సర్వే. అప్పుడు చేయలేదు, ఇప్పుడు 22-23 ఆర్థిక సంవత్సరంలో చేయడానికి ముందుకెళ్తోంది. కాకపోతే ఏంటి ఆ డేటా క్వాలిటీ రిఫైన్మెంట్స్? ఈ కమిటీ ఏం చెప్పింది? లాస్ట్ టైం డేటా క్వాలిటీ ఇష్యూస్ అన్నారు, ఏంటి ఆ క్వాలిటీ ఇష్యూస్? ఇప్పుడు మీరు ఏం రిఫైన్ చేస్తున్నారో అప్పటికి ఇప్పటికి అప్రోచ్ ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ముందే చెప్తే బాగుంటుంది. అర్థమైందా? ఎగ్జాక్ట్గా మీరు ఏం రిఫైన్మెంట్స్ చేస్తున్నారు, ఏం మార్పులు చేస్తున్నారు అనేది అప్ ఫ్రంట్ ముందే చెబితే, సర్వే చేయడానికి ముందే చెప్తే పద్ధతిగా ఉంటుందని చెప్పి అంటున్నారు. ఆఫ్ ఈక్వల్ ఇంపోర్ట్ ఈజ్ ప్రొవైడింగ్ డేటా కంపారబుల్ విత్ పాస్ట్ నెంబర్స్. ఇంపోర్ట్ అంటే ఇంపార్టెన్స్ అని అర్థం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి? ప్రొవైడింగ్ డేటా కంపారబుల్ విత్ పాస్ట్ నెంబర్స్. అంటే ఇంతకు ముందు నెంబర్స్తో మనం కంపేర్ చేసేలాగా డేటా పాయింట్ రావాలి. అంటే ఈరోజు నీ పర్ఫార్మెన్స్ పలానాలా ఉందని చెప్తున్నప్పుడు అది ఇంతకు ముందుతో కంపేర్ చేయగలిగేలా ఉండాలి. హౌ డస్ ఇట్ కంపేర్ విత్ ప్రీవియస్ సర్వే? దానికి దీనికి కంపారిజన్ చేస్తే బెటర్ ఉందా తక్కువ ఉందా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. వైల్ ఫ్యాక్టరింగ్ ఇన్ చేంజెస్ ఇన్ కన్జంప్షన్ ప్యాటర్న్స్ అండ్ కన్జంప్షన్ ప్యాటర్న్స్లో చేంజెస్ని ఫ్యాక్టర్ చేసినప్పుడు ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళు అలాగే చేస్తే మనకి కంపారిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇట్ మే స్టిల్ నాట్ బి టూ లేట్ టు రిలీజ్ ద ప్రీవియస్ సర్వేస్ ఫైండింగ్స్ టు హెల్ప్ అసెస్ లాంగర్ టర్మ్ ట్రెండ్స్. మీకు అర్థమైందా? ఇట్ మే స్టిల్ నాట్ బి టూ లేట్, ఎప్పటికీ కూడా లేట్ అయ్యిందని అనుకోక్కర్లేదు. టు రిలీజ్ ద ప్రీవియస్ సర్వేస్ ఫౌండింగ్, ఇంతకుముందు సర్వేలో ఏం జరిగిందో ఎప్పటికన్నా చెబితే బాగుంటుంది. లాంగ్ టర్మ్ ట్రెండ్స్ మనం ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. మీరు ఆ డేటా రిలీజ్ చేయకుండా దాచేశారు, ప్లీజ్ రిలీజ్ ద డేటా దట్ వర్ కలెక్టెడ్ ఇన్ 2017-18. ఇప్పటికైనా రిలీజ్ చేస్తే మంచిదే. మనం లాంగ్ టర్మ్ ట్రెండ్స్ని అసెస్ చేయడం, ఎగ్జామిన్ చేయడానికి అది హెల్ప్ అవుతుందని చెప్పి అంటున్నారు. ది అబ్సెన్స్ ఆఫ్ అఫీషియల్ డేటా ఆన్ సచ్ ఎ క్రిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఎకానమీ యూస్ టు ఎస్టిమేట్ poverty లెవెల్స్, రీబేస్ జీడిపి అండ్ టు మేక్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఫర్ ఓవర్ ఎ డెకేడ్ ఈజ్ డ్యామేజింగ్ టు ఇండియా. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. కన్జంప్షన్ డేటా. ఈ కన్జంప్షన్ డేటా అనేది దేనికి హెల్ప్ అవుతుంది? చూడండి, కన్జంప్షన్ డేటా అని చెప్పినప్పుడు ఒక టిపికల్ హౌస్ హోల్డ్, ఒక ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ ఎంత ఖర్చు పెడుతున్నారు, హౌ మచ్ ఆర్ దే స్పెండింగ్ టువర్డ్స్ ఎడ్యుకేషన్, హౌ మచ్ ఆర్ దే స్పెండింగ్ టువర్డ్స్ ఫుడ్, రైట్?
టువర్డ్స్ ఎంటర్టైన్మెంట్, టువర్డ్స్ గుడ్స్, ఇలా రకరకాల ఆస్పెక్ట్కి ఎంత ఖర్చు పెడుతున్నారనే డేటా మనకి బయటకు వస్తే దేనికి హెల్ప్ అవుతుంది? ఒకటి పవర్టీ ఎస్టిమేషన్కి హెల్ప్ అవుతుంది. అంటే ఎవరైతే తక్కువ ఖర్చు పెడుతున్నారో మనకి పవర్టీ లైన్ ఉంటుంది, పవర్టీ లైన్ కంటే ఎవరి కన్జంప్షన్ అయితే తక్కువ ఉందో వాళ్ళందరూ బిలో పవర్టీ లైన్ అని మనం చెప్పొచ్చు. సో ఈ ఎస్టిమేషన్ వచ్చిందనుకోండి, పవర్టీ పవర్టీని ఎలిమినేట్ చేయడానికి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ని ప్రోగ్రామ్స్ని రన్ చేసే అవకాశం ఉంటుంది. రెండవది జీడిపి యొక్క రీబేస్ జీడిపి అన్నారు. అంటే జీడిపికి బేస్ ఇయర్ ఉంటుంది, ఆ బేస్ ఇయర్ని మార్చడానికి డేటా మారింది, ప్రజల యొక్క కన్జంప్షన్ ప్యాటర్న్స్ మారాయి. సో మన పాత జీడిపి బేస్ ఇయర్ ఏదైతే ఉందో కొత్త కన్జంప్షన్ ప్యాటర్న్స్ని రిఫ్లెక్ట్ చేయట్లేదు. సో లెట్స్ చేంజ్ ద బేస్ ఆఫ్ జీడిపి అని మార్చడానికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ మూడవది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా అని చెప్పి రాశారు. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఒక కంపెనీ ఉందనుకోండి, ఈ కంపెనీ వచ్చేసి లెట్సే ఇది ఒక కార్లు తయారు చేసే కంపెనీ లేదా బైక్స్ తయారు చేసే కంపెనీ అనుకోండి. వీళ్ళు ప్రొడక్షన్ పెంచాలా తగ్గించాలా అని ఎలా డిసైడ్ చేస్తారు? కన్జంప్షన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, కన్జంప్షన్ లెవెల్స్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా? రూరల్ ఏరియాస్లో 2 వీలర్కి కన్జంప్షన్స్ పెరుగుతున్నాయి, ఎక్కువ మంది కొంటున్నారు అనుకోండి, ఫ్యూచర్లో ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో లెట్ మీ స్టార్ట్ ఏ న్యూ ప్లాంట్, కొత్త ప్లాంట్ స్టార్ట్ చేస్తాను, కొత్త ఫ్యాక్టరీ పెడతానని చెప్పి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. అంటే ఒక ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ అర్థం ఏంటి? ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ బిజినెస్ లైక్ ఎక్స్పాన్షన్ కావచ్చు లేదా న్యూ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం కావచ్చు. వీళ్ళన్నింటిని మనం ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అంటాం. ఒకటి కొత్తగా పెట్టుబడి పెట్టాలంటే మార్కెట్లో ఎక్స్పెండిచర్ ఉంది, కన్జంప్షన్ ఉంది, ప్రజలకు మనం పెట్టినా సరే కొంటారు అనే నమ్మకం ఉంటే చేస్తారు, లేకపోతే ఎవరూ చేయరు. ఈ డెసిషన్స్ తీసుకోవాలన్నా వీ నీడ్ దిస్ కన్జంప్షన్ డేటా. ఈ కన్జంప్షన్ డేటా అనేది ఇంపార్టెంట్. అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ ఈ కన్జంప్షన్ డేటా బయటికి రిలీజ్ చేయలేదు లాస్ట్ టైం. అలాంటి ఇంపార్టెంట్ డేటా, క్రూషియల్ డెసిషన్ డేటాని గవర్నమెంట్ రిలీజ్ చేయకపోవడం ఈజ్ డ్యామేజింగ్ టు ఇండియా. ఇండియాకి డ్యామేజ్ చేస్తుంది, చెడు చేస్తుంది. బీయింగ్ ఏ ఫ్రీ మార్కెట్ అండ్ ట్రాన్స్పరెంట్ డెమోక్రసీ distinguished India from the likes of China, where official data are read with a pinch of salt. చైనా పరిస్థితి ఏంటి? అఫీషియల్ డేటా ఆర్ రెడ్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్, అంటే యాక్యురేట్ అని నమ్మడానికి లేదు. ఇఫ్ సంథింగ్ ఈజ్ టేకెన్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్, ఇట్స్ అన్ ఇడియం, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ సంథింగ్ ఈజ్ టేకెన్ విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్, ఇట్ మీన్స్ ఇట్ మే నాట్ బీ యాక్యురేట్. అంటే చైనా వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసే డేటా నిజం అని నమ్మడానికి లేదు. ప్రతిదాన్ని ఆన్ ద ఫేస్ వాల్యూ మనం తీసుకోలేం. వాళ్ళు మార్చేస్తారు, ఎందుకంటే ప్యూర్ డెమోక్రసీ కాదు కదా. కానీ ఇండియా ఒక ఫ్రీ మార్కెట్ అండ్ ఇట్స్ ఎ డెమోక్రసీ, ట్రాన్స్పరెంట్ డెమోక్రసీ, పారదర్శకంగా ఉంటుంది. ప్రభుత్వం చేసే పనులు ప్రజలకి క్లియర్గా చెప్తారు అనే నమ్మకం ఉంది ఇండియా పైన. అటువంటి ఇమేజ్ ఇండియాకు ఉంది. ఫ్రీ మార్కెట్ అంటే గవర్నమెంట్ రెగ్యులేషన్ ఉండదు, ప్రైవేట్ సెక్టార్లో ఫ్రీగా మనం బిజినెస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది అనే ఇంప్రెషన్ ఇండియాకు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇండియాకు అటువంటి మంచి ఇంప్రెషన్ ఉంది. ఆ ఇంప్రెషన్ ఇప్పుడు పోయేలా ఉంది. అందుకే ఆ ఇంప్రెషనే ఇండియాని చైనా లాంటి దేశాలతో డిస్టింగ్విష్ చేస్తుంది. చైనాలో అఫీషియల్ డేటా నమ్మలేము, కానీ ఇండియాలో నమ్మవచ్చు అని చెప్పి ఒక ఇమేజ్ అనేది ఇండియాకు ఉంది. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు, గవర్నమెంట్స్ యాక్షన్స్ ఇంక్లూడింగ్ ద డిలేడ్ రిలీజ్ ఆఫ్ క్రిటికల్ జాబ్స్ డేటాని టైంకి రిలీజ్ చేయకుండా ఎంప్లాయ్మెంట్ డేటా చాలా లేట్గా రిలీజ్ చేశారు. హ్యావ్ డల్డ్ దట్ పర్సెప్షన్. ఆ భావన ఇండియా పట్ల చైనా లాగా కాదు, ఇండియా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, డేటా అంతా రిలీజ్ చేస్తుంది అన్న భావన, పర్సెప్షన్ అంటే భావన, మనం ఏమనుకుంటున్నాం వాళ్ళ గురించి, ఆ పర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని డల్ చేసింది. డల్ అనేది ఒక వర్బ్గా వాడారు. డల్ అంటే లెసన్ అంటే అర్థమైంది తగ్గించడం అనమాట. ఆ పర్సెప్షన్ని తగ్గించేసింది. అండ్ ఇండియా పట్ల ఒక పాజిటివ్ పర్సెప్షన్ ఉండేది. అన్ఫార్చునేట్లీ ఆ పర్సెప్షన్ని గవర్నమెంట్ చేసిన కొన్ని పనులు తగ్గించేసాయి. గవర్నమెంట్ కూడా అఫీషియల్ డేటాను రిలీజ్ చేయట్లేదు, వాళ్ళకి అనుకూలంగా ఉంటే చేస్తున్నారు, లేకపోతే చేయడం మానేస్తున్నారు అనే మాట వస్తుందన్నమాట. ఇఫ్ ఎనీథింగ్, సచ్ సర్వేస్ నీడ్ టు బీ కండక్టెడ్ మోర్ ఫ్రీక్వెంట్లీ ఫర్ మోర్ ఎఫెక్టివ్ పాలసీ యాక్షన్స్ ఇన్ఫార్మ్డ్ బై గ్రౌండ్ రియాలిటీస్. ఈ సర్వేలు ఏమాత్రం అవకాశం ఉన్నా చాలా ఫ్రీక్వెంట్గా, 5 ఏళ్ళకు ఒకసారే కాదు, ఇంకా ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేయాలి. కండక్ట్ చేసి ఏంటి, మోర్ ఫ్రీక్వెంట్లీ ఫర్ మోర్ ఎఫెక్టివ్ పాలసీ యాక్షన్స్ ఇన్ఫార్మ్ బై గ్రౌండ్ రియాలిటీస్ని మనం అర్థం చేసుకొని దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ యాక్షన్స్ తీసుకోవాలంటే వీ నీడ్ డేటా. ఆ డేటా రావాలంటే సర్వేలు అనేవి జరగాలి. ఓకే, అది ఇప్పటివరకు మనం ఏం చెప్తున్నాము?
డేటా రిలీజ్ చేయాలి, మీరు ఆపేస్తున్నారని చెప్తున్నాం. ఇఫ్ ఎనీథింగ్ అనే పదం ఎందుకు వాడారంటే ఇక్కడ అసలు ఉన్న డేటాను రిలీజ్ చేయడం కాదు, ఇంకా ఎక్కువ ఫ్రీక్వెంట్గా మీరు చేయాలి. 5 ఏళ్ళకి ఒకసారి చేసిన డేటానే మీరు రిలీజ్ చేయకుండా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ యూ హ్యావ్ టు డూ ద ఆపోజిట్, రిలీజ్ చేయాలి, ఫ్రీక్వెంట్గా మీరు సర్వేలు చేయాలి. అప్పుడే మనకి గ్రౌండ్ రియాలిటీస్ తెలుస్తాయి. దాన్ని బేస్ చేసుకొని పాలసీ మేకింగ్ అనేది జరుగుతుంది. నో మ్యాటర్ హౌ అన్ప్లెజెంట్ దే మే బీ, ఆ డేటా మనకి ప్లెజెంట్గా ఉండొచ్చు, ఫేవరబుల్గా ఉండొచ్చు, లేదా ఫేవరబుల్గా లేకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మంచినే చూస్తాము, మనకు అంతా మంచిగా ఉందంటేనే చూస్తాను, చెడుగా ఉందంటే చూడండి ఎలా అవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, మన ఇంట్లో ఒకరు ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతావా? ఆరోగ్యం బాగాలేనప్పుడేమో పట్టించుకోవా? ఆరోగ్యం బాగాలేనప్పుడే కదా పట్టించుకోవాలి. ఆరోగ్యం బాగాలేదనుకున్నప్పుడు ఏం చేస్తాం? మందు వేస్తాం, ట్రీట్మెంట్ ఇస్తాం, హెల్త్ హ్యాబిట్స్ మారుస్తాం. అలాగే ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనుకున్నప్పుడు నేను చూడను, నేను పట్టించుకోను, కళ్ళు మూసుకుంటానంటే ఎలా అవుతుంది? ఆర్థిక పరిస్థితి బాగున్నప్పుడేమో ఊరంతా టామ్ చేస్తాం, చూడండి మా గవర్నమెంట్ వల్ల ఎకానమీ ఎంతగా వృద్ధి చెందింది, ఈ పారామీటర్ చూడండి, ఆ పారామీటర్ చూడండి అని చెప్తాం. ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడేమో డేటాను దాచేస్తామా? హౌ ఈజ్ ఇట్ గుడ్? ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడే రిలీజ్ చేయాలి, చెప్పాలి, ఇది పరిస్థితి, ఇక్కడ లోపం ఉంది, దీన్ని అడ్రస్ చేయడానికి పలానా చేస్తున్నామని చెప్పాలి. దిస్ ఈజ్ ద ట్రీట్మెంట్ వీఆర్ గివింగ్ టు ద ఎకానమీని సరిదిద్దడానికి మనం ఈ యాక్షన్స్ తీసుకుంటున్నాము, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పాలి. అందుకే చెప్తున్నారు ఎప్పుడు కూడా అన్ప్లెజెంట్ డేటా ఉంటే దాచేయకూడదు, అయినా సరే రిలీజ్ చేయాలి. మరి డెమోక్రసీకి ఆటోక్రసీకి డిఫరెన్స్ ఏంటి? డేటాను దాచేస్తే ఎలాగా? డెమోక్రసీలో ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి. నౌ ఇంపర్ఫెక్ట్ ప్రాక్సీస్ ఆర్ డిప్లాయిడ్ టు గాజ్ ద ఎకానమీ. సో దీనికి బదులు, ప్రాక్సీ అంటే దానికి బదులు చేసేది, ఈ అఫీషియల్గా గవర్నమెంట్ చేసే సర్వేలు చేయడం మానేసి లేదా డేటాను రిలీజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది? అంత పర్ఫెక్షన్ లేని ఆల్టర్నేట్ మెథడ్స్ని తీసుకొని దాన్ని బట్టి ఎకానమీ ఎలా ఉందని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. సర్మైస్ అంటే గెస్ మేడ్ అబౌట్ ద ఎక్స్టింక్షన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పవర్టీ అండ్ అవుట్లేస్ ఆర్ టామ్డ్ వితౌట్ ఎవిడెన్స్ ఆన్ అవుట్కమ్స్. ఇంకేం చెప్తున్నారు చూసారా? ఇంపర్ఫెక్ట్ ప్రాక్సీస్ ఏమో డిప్లాయ్ చేస్తున్నారు, సర్మైసెస్ మేడ్ అబౌట్ ది ఎక్స్టింక్షన్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ పవర్టీని మేము ఎక్స్టింక్షన్ చేసేసాము, అది కంప్లీట్గా అది అంతరించేలా చేసేసామని చెప్పి బయటికి ఇండికేషన్స్ వదులుతున్నారు. అండ్ అవుట్లేస్ ఆర్ టామ్డ్ వితౌట్ ఎవిడెన్స్ ఆన్ అవుట్కమ్స్, అంటే పవర్టీ ఎలివియేషన్ కోసం, ప్రజల పేదరికాన్ని తగ్గించడం కోసం మేము ఎంతెంత ఖర్చు పెడుతున్నాము, ఎంతెంత డబ్బులు అలొకేట్ చేస్తున్నామని చెప్పి అలొకేషన్స్ని టామ్ చేస్తున్నారు వితౌట్ ఎవిడెన్స్ ఆన్ అవుట్కమ్. మీరు అవుట్కమ్ చూపించాలి. చూడండి, నేను 100 కోట్లు ఖర్చు పెట్టాను అని గవర్నమెంట్ చెప్పుకుంటే వాళ్ళకి ఎలక్షన్స్లో చూడండి గవర్నమెంట్ మన కోసం ఎంత ఖర్చు పెట్టిందని చెప్పి ప్రజలు ఎక్సైట్ అయిపోతారు, ఓట్లు వేస్తారని. టామ్ అంటే తెలుసు కదా, మనకి తెలుగులో అంటాం, సేమ్ వర్డ్, ఇంగ్లీష్ వర్డ్ అది. టామ్ అంటే గొప్పగా చెప్పేసుకోవడం. చూడండి, మేము ఇన్ని కోట్లు పెట్టేశాము, ఈ స్కీమ్ కోసం ఎంత పెట్టాము, ఆ స్కీమ్ కోసం ఎంత పెట్టాం. బట్ అన్ఫార్చునేట్లీ ఇలా చెప్పే ఏ ప్రభుత్వం కూడా అవుట్కమ్ ఏంటో చెప్పదు. మేము ఇంత ఖర్చు పెట్టాము, దిస్ ఈజ్ ద అవుట్కమ్ వీ హెవ్ గాట్, ఓకే, మేము ఇంత ఖర్చు పెట్టడం వల్ల ఈ అవుట్కమ్ వచ్చింది అని చెప్పరు. అవుట్కమ్కి సరైన ఎవిడెన్స్ ఇవ్వరు. సో మీరు అవుట్కమ్ పైన ఫోకస్ చేయకుండా అవుట్లే మీద డబ్బా కొట్టుకునే అవకాశం వచ్చేస్తుంది. అవుట్కమ్ ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు కన్జంప్షన్ సర్వే చేసావు అనుకో తెలిసిపోతుంది. నిజంగానే ప్రజలు అభివృద్ధి చెందుంటే, ప్రజల భవిష్యత్తు బాగుంటే, అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగుపడి ఉంటే కన్జంప్షన్ బాగుండేది కదా అనే క్వశ్చన్ వస్తుంది. సో ఆ డేటా లేనప్పుడు ఏమవుతుంది? ఇలా అన్అఫీషియల్గా ఇలాంటి టామ్ చేసుకోవడాలు అనేవి జరుగుతూ ఉంటాయి. The NSO, National Statistical Office, must be empowered to collect and disseminate more data points without fear of insinuations about its ability or a looming acts on its regular surveys. చూడండి, ఇక్కడ ఏం రాశారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్కి ఎంపవర్ చేయాలి, ఇంకా వాళ్ళకి పవర్స్ పెంచాలి. టు కలెక్ట్ అండ్ డిసెమినేట్, ఇంకా ఎక్కువ డేటా పాయింట్స్ని కలెక్ట్ చేయడానికి. డిసెమినేట్ అంటే స్ప్రెడ్, రిలీజ్ చేయడం, ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం. ఎక్కువ డేటా పాయింట్స్ని కలెక్ట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి వాళ్ళకి ఎంపవర్ చేయాలి, వాళ్ళకి అవకాశం కల్పించాలి, రైట్? అంతేగాని వాళ్ళ మీద మనకి డౌట్స్ వచ్చేలాగా వాళ్ళు సరిగ్గా చెయ్యరు. ఇన్సిన్యువేషన్ అంటే అర్థం ఏంటి? గెస్. ఇన్సిన్యువేషన్ అంటే ఒక హింట్, గెస్ అని అర్థం. వాళ్ళు సరిగ్గా చేయలేరు అని చెప్పి వాళ్ళ మీద అనుమానాలు ఉరేకెత్తించేలా కాకుండా ఎంపవర్ దెమ్ అండ్ గివ్ దెమ్ ఆల్ ది సపోర్ట్ దట్ యూ క్యాన్ to conduct surveys, to collect more data points, to release more information. వాళ్ళ మీద ప్రజలకు అనుమానాలు వచ్చేలాగా చేయొద్దు. వితౌట్ ఫియర్ ఆఫ్ ఇన్సిన్యుయేషన్, నమ్ముతారా నమ్మరనే ఆలోచన పెట్టుకోకుండా వాళ్ళకి అవకాశాన్ని ఇవ్వండి. ఆర్ ఏ లూమింగ్ యాక్ట్స్ ఆన్ ఇట్స్ రెగ్యులర్ సర్వేస్. రేపు పొద్దున సర్వేలు చేయడానికి యాక్ట్స్ అంటే ఏంటి? నరికేయడం. అంటే సర్వేలు చేసే అవకాశాన్ని కూడా, లూమింగ్ అంటే రాబోతున్నా,
అంటే రేపు పొద్దున్న ఇంకా సర్వేలు చేయడానికి అవకాశం ఇవ్వాలి, కానీ ఉన్న సర్వేలు తగ్గించేసేలాగా, వాళ్ళకి ఎబిలిటీలు లేవు ఉన్న సర్వేలు తగ్గించేస్తాము అనేలాగా కాకుండా వాళ్ళని ఎంపవర్ చేసి ఎక్కువ డేటా పాయింట్స్ కలెక్ట్ చేసేలా చేసి వాటిని రిలీజ్ చేసేలాగా ఎంకరేజ్ చేయాలి అని చెప్పి ఫైనల్గా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఎడిటోరియల్. అండ్ ఫైనల్గా ఒకసారి చూసేయండి, వీఆర్ కవరింగ్ సో మెనీ గవర్నమెంట్ జాబ్స్ అమ్మా. చూడండి, ఆర్బీఐకి, ఎస్బీఐకి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అన్నీ చేస్తున్నాం. హైయర్ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్కి వీఆర్ కవరింగ్. అండ్ ఆల్సో గవర్నమెంట్ జాబ్స్ యూపీఎస్సీకి, అలాగే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి మీ గ్రూప్ 1, 2, ఎస్ఐ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా మనం కవర్ చేస్తున్నాం. మీకు దేనికోసం కోర్స్ కావాలంటే యూ కెన్ కాల్ దిస్ నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ప్రశాంతంగా హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. సో దట్స్ అబౌట్ ఇట్ అమ్మా. టేక్ కేర్, బాయ్.